కేపీహెచ్పీలో టెంపుల్ బస్ స్టాప్లో కాంగ్రెస్ నేతలు నిరసన దిగారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మంత్రి కొండా సురేఖ్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన దానికి నిరసనగా ఆందోళనకు దిగారు. మంత్రిపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి మినిస్టర్ గారు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ గారు అక్కకు గౌరవంగా కండువా మెడలో వేశారు. దానికి ఈ ఏదోలు కేటీఆర్ హరీష్ రావు అనే ఈ మదమెక్కిన ఈ దొరలు మీ పెళ్లికి షాదీ ముబారక్ ఓవరిస్తారు అనే దాని విధంగా కామెంట్ చేశారు. వాళ్లకు సిగ్గు శరము ఏమన్నా ఉంటే మర్యాదగా అక్కకు మంత్రి గారికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మరీ క్షమించమని కోరాలని మేము గట్టిగా నిలదీస్తున్నాం. హరీష్ రావు, కేటీఆర్ మీరు ఇలాంటి బల్పు మాటలు మాట్లాడే ఇంట్లో కూర్చున్నారు. పెద్ద మనిషిని రిటైర్ చేసి ఫామ్ హౌస్లో పెట్టారు. మీరు రోడ్ల మీద పిచ్చెక్కిన మదం పట్టిన పిచ్చి ఏనుగుల్లాగా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒకసారి హైడ్రా అంటారు, ఒకసారి ఇదంటారు, ఒకసారి అదంటారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే గతంలో మీరు కూడా అన్నారు మూసి ప్రక్షాళన చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. మరి మీకు చాతగాంధీ మా రేవంత్ అన్న చేసి చూపిస్తాడు రా, అది చూసుకోండి ముందు. అరే కేటీఆర్, హరీష్ రావు మీకు ఏమన్నా బుద్ధి ఉందా? మొన్నే కదరా ఢిల్లీ చుట్టూ తిరిగి తీసుకొచ్చుకున్నారు మీ చెల్లిని, నీ మరదల్ని. మద్యపానం కేసులోనేమో 6 నెలలు జైలుకి వెళ్ళిన దాన్ని మోడీ కార్డు పట్టుకుని తీసుకొచ్చుకున్నారు. అంత ఫ్రాడ్ చేసింది మాత్రం మీకు కనపడతలేదు. కానీ గౌరవించిన సురేఖ అక్కని ఎంత మాట అంటారా తెలంగాణ బిడ్డని? మీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలీదు. మంది ఆడపిల్లల మీద పడతారా? ఏమమ్మా సబితక్క మొన్నేమో మరేమంత అన్నారని చెప్పి మా రోడ్ల మీదకి వచ్చేసావు, ప్రెస్ మీటింగ్లు పెట్టాం. ఈ రోజు సురేఖ అక్క తెలంగాణ బిడ్డ కదా, ఆమెను అన్నది మీకు కనిపించట్లేదా, వినిపించట్లేదా? ఇప్పుడు ఎందుకు మాట్లాడరు మీరు? ఇప్పుడు మీ నోళ్ళు పడిపోయినాయా? అరే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ తడవ కనుక తెలంగాణ ఆడబిడ్డల మీద నోరు జారితే ఇప్పుడు చెప్పించుకుని మీ బొమ్మల్నే కొట్టాం, ఈ తడవ మిమ్మల్నే కొడతాం. మీకు చెప్పు జబ్బలు దగ్గరలోనే